నవరాత్రులు అనగానే స్పెషల్గా మనం అమ్మవారి కోసం పెట్టే ప్రసాదాలే చూపించాలి అనుకున్నాం. ఈ రోజు ఏ రుచికరమైన ప్రసాదాన్ని మాకు చెప్తున్నాం? పెసర బూరెలు. పెసర బూరెలు అంటే పెసర్లతో బూరెలు చేస్తాం. స్వీట్ స్వీట్ పెసరతో బూరెలు. మళ్ళీ మన కవరింగ్ కూడా పెసరపప్పుతో. ఓకే. కవరింగ్ ఎలా చేస్తాము? అంటే మనం మినపప్పు బియ్యం నానపెట్టేసుకొని రుబ్బేసుకొని చేస్తాం కదా, అలా కాకుండా పెసరపప్పు నానపెట్టి దాని పేస్ట్ డిఫరెంట్ గా చేసి పెసర్లు మళ్ళీ ఉడికించుకొని నానపెట్టి ఉడికించుకోవాలన్నమాట. చాలా ప్రాసెస్ ఉంది, కానీ మీరు చెప్తారు, ఇప్పుడు చేయరు కదా. దాన్ని అయితే ఒకసారి పెసర బూరెలకి కావాల్సిన పదార్థాలన్నిటిని చూద్దాం. పెసర బూరెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానపెట్టి ఉడికించి చేసిన పెసల పేస్ట్, బెల్లం పొడి, పచ్చి కొబ్బరి తురుము, ఎండు కొబ్బరి తురుము, నానపెట్టి పేస్ట్ చేసిన పెసరపప్పు, శనగపిండి, నూనె, బియ్యం పిండి, ఉప్పు, పసుపు, వంట సోడా. సో అన్నీ రెడీగా ఉన్నాయి. ఇంక ఇప్పుడు మీరు ఏమేమి ముందు తయారు చేస్తారో చెప్పాలి. ఫస్ట్ ట్రెడిషనల్ ఐటమ్ కాబట్టి మనం కొంచెం పని ఎక్కువ ఉంటుంది. ఇది పెసలు నానపెట్టేసి ఉడికించి మళ్ళీ పేస్ట్ చేశాను. పేస్ట్ కూడా కొంచెం రఫ్ గానే ఉండాలి, మరీ పేస్ట్ గా కాకుండా. యాక్చువల్లీ పెసల్ని ఉడికించేసిన తర్వాత అవి మనం పప్పు గుత్తితో అంటే చాలు, మళ్ళీ మిక్సీలో వేస్తే మెత్తగా పేస్ట్ అయిపోద్ది. అలా కాకుండా పప్పు గుత్తులు లేదా మన ఇంట్లో మ్యాషర్స్ ఉంటాయి కదా, వాటి పిల్లలు బాగా నొక్కిస్తే అలా పచ్చగా బరకగా పెసలు అలా చేసి పెట్టేసాం. పెసరపప్పుని నానపెట్టేసి నార్మల్ గా ఫైన్ పేస్ట్ చేశాను. ఇదైతే ఫైన్ పేస్ట్ అన్నమాట. యాక్చువల్లీ అది వచ్చేసి తొక్కు పెసరపప్పు, అది తొక్కు లేని పెసరపప్పు. సో ఇప్పుడు కొంచెం మనం వేయించుకుందాం అనమాట బెల్లంతో, ఎందుకంటే మనకి స్టఫింగ్ బైండింగ్ రావాలి కదా, అందువల్ల. పూత పిండిలో మాత్రం మీరు బియ్యం కానీ అట్లా ఏమీ లేదు. ఇప్పుడు కొంచెం పిండిలు కలుపుకోవచ్చు, శనగపిండి, బియ్యం పిండి కలుపుకోవచ్చు క్రిస్పీగా ఉండటానికి. సో ఇప్పుడు దీంట్లో నానపెట్టి ఉడికించి పేస్ట్ చేసిన పెసరు రుబ్బేటప్పుడు యాక్చువల్గా దీంతో బెల్లం వేసుకొని రుబ్బుకుంటాము, కానీ మనకి వ్యూవర్స్ కి కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది కదా, అందుకని నేను ఇక్కడ చూపిస్తాను. ఇప్పుడు ఒక కప్పు పెసరపప్పు ఉడకపెట్టినాయి అనుకోండి, ఒక కప్పు ఈ బెల్లం కూడా ఒక కప్ ఈక్వల్ వేసేనా? వేసి. సో ఈక్వల్గా పెసరపప్పు ఎంత తీసుకున్నామో బెల్లం కూడా అంత తీసుకుంటే సరిపోద్ది. ఇంట్లో రుబ్బుకున్నప్పుడు ఉడికించిన పెసలతోనే బెల్లం పొడి కూడా వేసేసి రుబ్బేసుకొని కొంచెం ఏమైనా మాయిశ్చర్ ఉంటే ఇలా పెన మీద వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే దగ్గరకు వస్తుంది. ఓకే, డన్. బొబ్బట్లోకి స్టఫింగ్ ఎలా చేసుకుంటాం అలాగే అన్నమాట. ఇదే స్టఫింగ్ లో మనం బొబ్బట్లు కూడా చేసుకోవచ్చు. అవును, కొంచెం అది దగ్గరకు వచ్చింది కదా. బెల్లం పౌడర్ వల్ల తొందరగా మిక్స్ అయిపోయింది. సో ఇప్పుడు కొంచెం పచ్చి కొబ్బరి, అలాగే ఎండు కొబ్బరి బౌల్లో తీసేయండి. ఒక ప్లేట్లో తీసుకుందాం ప్రవీణ. కొంచెం కూల్ అవ్వాలి. ఈ లోపల మనం కడాయి పెట్టేసి డీప్ ఫ్రై కాబట్టి నూనె పెట్టేసుకుందాం. డీప్ ఫ్రై కోసం సో ఇప్పుడు ఇది కొంచెం కూల్ అవ్వాలి స్టఫింగ్ మనకి. ఈ లోపల మనం బ్యాటర్ చేసుకుందాం ప్రవీణ. స్పూన్ ఇవ్వండి. సో నానపెట్టి పేస్ట్ చేసిన పెసరు, ఒక 2 స్పూన్ అంతా బియ్యం పిండి, స్పూన్ అంతా శనగపిండి, కొంచెం పసుపు, వంట సోడా, చిటికేడు ఉప్పు, ఇదంతా కొంచెం మిక్స్ చేసుకుందాం. బూరెలకి ఎలా కావాలి అలా చూసుకొని మనం కలుపుకోవాలి. ఇది కొంచెం ఒక 10 minutes 5 minutes నానితే బాగుంటుంది. ఏముంది, పొద్దున్నే రుబ్బగానే కలిపేసి పెట్టేస్తే అయిపోద్ది.
జస్ట్ ఒక స్పూన్ బియ్యం పిండి, ఒక స్పూన్ శనగపిండి. ఈసారి నేను మామూలు పూర్ణానికి కూడా ఈ పిండి ట్రై చేస్తా. చేయండి, ఎందుకంటే కదా పెసరపప్పు అలాగే కొంచెం కొత్తగా కూడా ఉంటుంది, చేయడం కూడా ఈజీనే కదా. అవును. ఓకే, సో ఇప్పుడు మనకి చిన్న చిన్నగా పెద్దగా మనకి ఎలా ఎంత సైజు కావాలో అవి చేసుకోవాలండి. మీరు నాకు అందులో వేసిస్తే నేను స్పూన్తో ఇలా అని డిప్ చేసి స్పూన్తో వేస్తే పూర్ణాలు బాగా వస్తాయి. నేను ఒకసారి ట్రై చేశాను. మా మమ్మీ చేత్తోనే వేస్తారులే. ఎందుకంటే ప్రవీణ ఇవి కొంచెం షేప్ అవుట్ అవుతాయి మనం చేతితో వేస్తే, దాని కింద మనం స్పూన్ వాడడం మంచిది. చాలా త్వరగా అయిపోతుంది. అంటే కలర్ పసుపు వల్ల ఏమో వెంటనే వచ్చేస్తుంది. అసలు పొట్టు పెసలతో మనం చేయడమే చాలా తక్కువ కదా, అంటే స్వీట్ చాలా హెల్దీ కూడా ప్రవీణ, చాలా మంచిది. ఇదంతా చాలా ట్రెడిషనల్ రెసిపీస్ ఇవన్నీ. ప్రవీణ గారు, వేడివేడిగా పెసర బూరెలు రెడీ అయిపోయినాయి, టేస్ట్ చేస్తాం. ఓకే, సో పెసర బూరెలు నా చేతిలో సిద్ధంగా ఉన్నాయి. అయితే ముందుగా మనం అమ్మవారికి ప్రసాదంగా అనుకొని తయారు చేసాం కాబట్టి ఒకసారి మనసులో అమ్మవారిని తలుచుకొని అప్పుడు తిని చూస్తాను. పెసర బూరెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టి ఉడికించి చేసిన పెసల పేస్ట్, బెల్లం పొడి, పచ్చి కొబ్బరి తురుము, ఎండు కొబ్బరి తురుము, నానబెట్టి పేస్ట్ చేసిన పెసరపప్పు, శనగపిండి, నూనె, బియ్యం పిండి, ఉప్పు, పసుపు, వంట సోడా. పెసర బూరెలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో నానబెట్టి ఉడికించిన పెసల పేస్ట్ వేసుకోవాలి. సో అది కొద్దిగా ఫ్రై అయిన వెంటనే బెల్లం పొడి వేసి మరికొంచెం సేపు ఫ్రై చేయాలి. బెల్లం అంతా బాగా కరిగి పూర్ణం అంతా దగ్గర పడేలాగా అయిన తర్వాత పచ్చి కొబ్బరి తురుము, కొద్దిగా ఎండు కొబ్బరి తురుము వేసి మరికొంచెం సేపు ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసి చల్లార్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో నూనె పోసి వేడెక్కనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నానబెట్టి రుబ్బి పెట్టుకున్న పెసరపప్పు పిండిని తీసుకోవాలి. తర్వాత బియ్యం పిండి కొద్దిగా వేసుకోవాలి. కొంచెం శనగపిండి వేసుకొని కొద్దిగా పసుపు, కొంచెం వంట సోడా, కొంచెం ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి. ఫ్రై చేసి పక్కన పెట్టిన పెసలు బెల్లం పేస్ట్ని చిన్న చిన్న ఉండలాగా చేసుకొని ఈ పిండిలో డిప్ చేసుకొని వేడెక్కిన నూనెలో వేసి బాగా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన పెసర బూరెలు రెడీ.